థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అదేవిధంగా మీ అభిమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా చాటారో 2 రాష్ట్రాలకు తెలుసు. నేను ఒకరోజు అన్న దగ్గరికి పోయినా. అన్న అంటే బండ్లగారు ఒక విషయం చెప్పాలి, పాదయాత్ర చేస్తున్నారు, ఇక తెలంగాణ అదే చివరి రోజు అనుకుంటా. నేను వస్తున్నా అని చెప్తే, తమ్ముడు ఇప్పుడు బాగా ఎండ ఉన్నది, నువ్వు ఇప్పుడు ప్రయాణం చేయకు, చేసిన కార్లోనే కూర్చో, నేను మళ్ళీ సాయంత్రం నడిచే ముందు నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. అంటే అంత కష్టపడుతూ ఒక అధినాయకుడి గురించి అన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ 100 కిలోమీటర్లు నడుస్తూ కూడా మన గురించి ఎక్కడ ఇబ్బంది పడతాడో దూరం నుంచి వస్తున్నారు, 10 మంది యువకులు వస్తున్నారు, వారు బాగుండాలని బండ్లగారు ఆ రోజు నాకు చెప్పడం చాలా సంతోషం వేసింది. అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి, ఒక అభిమానానికి ఇంకొక అభిమానం అన్నట్టు నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అందరం కూడా అలానే ఉండాలి, అలానే ముందుకు నడవాలని మరొకసారి తెలియజేస్తూ, మరి ఒక్కటి మనము ఇంకా ఇదేదైతే సభ ఉందో చాలా మంచిగా జరుపుకోవాలి. మొన్న పాదయాత్ర చేసి సార్ని కలవడానికి పోయారు సార్. ఒక రాజకీయ నాయకుడు క్యారెక్టర్ మనకు తెలియాలి. పోతే నాకంటే ముందు పాపం ఒక ఆయన వీల్ చైర్లో ఒకళ్ళు రావటం జరిగింది. పేపర్ చూశాడు సార్. ఏంటమ్మా అంటే, పక్కన వాళ్ళు ఆయనకి ఏదో ప్రాబ్లం అని చెప్పారు, బాబు 2.5 లక్షలు ఇవ్వండి అని చెప్పి 2.5 లక్షలు ఇమ్మన్నారు. 2 అడుగులు వేస్తే సార్ ఇట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా వచ్చి వాళ్ళు వెళ్ళిపోగానే 5 లక్షలు ఇవ్వని చెప్పారు వాళ్ళకి. అది క్యారెక్టర్ సార్ది. అదే ఇంకో రాజకీయ నాయుడు అయితే వాళ్ళ ముందు 2.5 లక్షలు చెప్పినాక పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు అక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోయినాక 5 లక్షలు ఇవ్వండి, ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది అన్నాడు. అది ఒక నాయకుడు లక్షణం. ఊరికే ఎవరో ఒక మనిషిని అభిమానించరు సార్, ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ జనానికి నచ్చాలి, ఆ కెపాసిటీ జనానికి నచ్చితేనే అభిమానిస్తారు. మనం ఏమైనా పిచ్చోళ్ళమా సార్ ఒక మనిషిని అభిమానించడానికి? మనకి ఫ్యామిలీ లేవా, మన క్యారెక్టర్ లేదా? మన గురించి ఒక మనిషి గురించి ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారంటే ఆ మనిషి క్యాలిబర్ ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజు సంబంధం లేని వ్యక్తి పాపం ఆయన కలవటానికి వస్తే వాళ్ళ ముందు 2.5 lakhs చెప్పి వాళ్ళు పాస్ అవ్వగా వాళ్ళకి 5 లక్షలు ఇవ్వమని చెప్పారంటే, అదే ఇంకొకళ్ళు అయితే దానికి మామూలుగా యాడ్లు వేసి చెప్పే ఈ రోజుల్లో కూడా పక్కోడికి సహాయం చేసి ఇంట్లో కూడా చెప్పని మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన చేసే సహాయాలు జనానికి తెలిస్తే అసలు చెప్పుకోవడానికి కూడా రావు అంత. అందులో ఆయన దగ్గర లబ్ధి పొంది, ఆయన ఆశీస్సులు పొంది నేను మాట్లాడుతున్నా. ఆయన స్వయాన ఆయన ద్వారా నా జీవితాన్ని మార్చుకొని మీకు చెప్తున్నా, ఒక చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మకం పొందటం ఒక మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆయన వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తుంటే, అమ్మ వీళ్ళ క్యారెక్టర్ ఇదా, ఇంత నీచమైన క్యారెక్టరా? ఒక వ్యక్తి దగ్గర ఇంత లబ్ధి పొంది ఇంత మాట్లాడి, ఒక వ్యక్తి ఒక చిన్న మంచినీళ్ళు సాయం చేసినా కూడా మనం క్యారెక్టర్ మర్చిపోకూడదు సార్ జీవితంలో. అది మర్చిపోండి. మనకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చినా కానీ ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మనిషి జన్మనే కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవించి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా జీవితాన్ని సంపాదించుకొని ఆయన విమర్శించేవాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు, అది మనిషి జన్మే కాదు. బతికితే మనిషిలా బతకాలి, నమ్ముకున్నవాడి కోసం నిలబడే క్యారెక్టర్ ఉండాలి. సస్తే ఒకసారి పుడతాం, ఒకసారి వస్తాం, 100 సార్లు చేస్తామా సార్? ఎప్పటికైనా చావాల్సిందే కదా, 100 ఏళ్ళకైనా చావాల్సిందే. చచ్చిపోయినా నిజాయితీగా నా చావులో కూడా నిజాయితీ ఉండాలి కోరుకునే క్యారెక్టర్ నాది. అందుకనే నా జీవితం చంద్రబాబుకి అంకితం, చంద్రన్న కోసమే నా పయనం, చంద్రన్న కుటుంబం కోసమే నా రక్తం ధారపోస్తాను ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను బండ్లన్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు, అన్న ఇంతే కాదు ఇంకా నువ్వు బాగా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, నువ్వు కొద్దిగా టైం తీసుకో అన్న అని చెప్దాం అనుకున్నా. అన్న మళ్ళీ అందుకున్నాడు, అన్న మళ్ళీ మాట్లాడతాడు. అదేవిధంగా క్యారెక్టర్ అంటే చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి ప్రపంచ ఖ్యాతిలో ఒక పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను మరోసారి చెప్తున్నా. ప్రపంచం వ్యాప్తంగానే మీ అందరికీ తెలుసు. నేను కూడా నా మాస్టర్స్ లండన్లో చేశాను. మా ప్రొఫెసరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నేను ఇది చాలా సందర్భాల్లో చెప్పిన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు,
మీది ఏ ప్రాంతం అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే సార్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్న. ఓ మిస్టర్ నాయుడు అన్నాడు మా ప్రొఫెసరు. అంటే హైదరాబాద్ని ప్రపంచంలో పటంలో పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. చాలామంది అన్నారు హైదరాబాదును సార్ పెట్టిండు, సైబరాబాద్ సార్ నిర్మించిండు, చాలా అంటే అవహేళన చేసిండు. చరిత్ర ఎవ్వడు చింపినా అది చినుగది. చరిత్రనే, ఆ చరిత్రనే చంద్రబాబు నాయుడు అని మరొకసారి చెప్తున్నా. ఇవాళ ఇదే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్, ఇదే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మీ అందరికి ఉదాహరణ. రాళ్ళు రప్పలు గుట్టలు, రాళ్ళు రప్పలు గుట్టలు. ఒక్క ఆటో కూడా తిరగకపోయేది ఈడ, ఒక్క ఆటో కూడా. సాయంత్రం 6 అయిందంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాటి ఎవడు పోకపోయేది. అట్లాంటిది ఇవాళ కొన్ని వందల కిలోమీటర్లు కూడా పెద్ద పెద్ద భవనాలు కనబడుతున్నాయి, ఫ్లైఓవర్లు కనబడుతున్నాయి, మరి సైబర్ టవర్స్ ఉన్నది, మరి గచ్చిబౌలి కనబడుతున్నది, మరి అనేక ఐటీ కంపెనీలు కనబడుతున్నాయి. అంటే దానికి నాంది వేసింది చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి తెలియజేస్తున్నా. వట్టిగానే చెప్తలేం, ఏది కూడా అభిమానం 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 ఉంటుంది. అభిమానం అన్నిటికన్నా గొప్పది. ఈ పదవులు కానీ లేకపోతే వేరే వేరే వ్యవహారం కానీ పక్కన పెడితే అభిమానం గుండెల్లో ఉంటుంది. అది అభిమానము ఒక్కసారి పుడితే మరి గుండెల్లోకి పోదు అని మరొకసారి తెలియజేస్తున్నా. 76 సంవత్సరాలైనా ఇంకా పొద్దున లేచి మరి ఆయన క్రమశిక్షణతో యోగా అవి ఎక్సర్సైజ్ చేసి ముందుకు సాగుతాడు. 8 గంటలకు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటాడు. 8 గంటలకు టెలికాన్ఫరెన్స్ గంట సేపు పెట్టుకుంటాడు. మరి ఆయన అల్పాహారం కూడా మరి 2 ఇడ్లీలో మరి ఒక ఇడ్లీ. అంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడు? ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయొచ్చు, ఆరోగ్యం బాగుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి ఆరోగ్యం బాగుంటేనే మరి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చని మరి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతాడు. మరి ఇంత మాట్లాడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున. మరి ఒక మనిషి బాగుండాలంటే, ఒక మనిషి చురుగ్గా పనిచేయాలంటే, ఒక మనిషి మరి నిత్యం 18 గంటలు పనిచేయాలంటే మరి ఆయనకి ఏదో ఒక బ్యాక్ బోన్ ఉండాలి, ఏదో ఒక బ్యాక్ బోన్ ఉండాలి. మరి ఆ బ్యాక్ బోనే, ఆ ఆశీర్వాదమే, ఆ సపోర్టే, ఆ స్నేహశీలే మన అమ్మ భువనమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. అమ్మ భువనేశ్వరి తల్లి చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరింత గట్టిగా పనిచేసి ముందుకు సాగుతున్నాడు అని మరొకసారి తెలియజేస్తున్నా. అమ్మది మొత్తము ఆడవాళ్ళంటే ఓర్పు, సాక్రిఫైస్. భువనేశ్వరి అమ్మది మొత్తము తన భర్త ఎక్కడ తిరిగినా, తన భర్త ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా ఒక్కతే ఇంట్లో వండుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఉండేది. అంత సాక్రిఫైస్ చేసింది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలో, మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మీటింగ్ పెట్టుకొని మనం మాట్లాడుతున్నాము. అంటే ఒక వ్యక్తి ముందుకొచ్చిందంటే ఎవరో కాదు, ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. అదే మన భువనేశ్వరి అమ్మ, భువనేశ్వరి తల్లి అని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టురని మీ యొక్క ద్వారా తెలియజేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తీసుకుపోయినరో భువనేశ్వరి తల్లి కూడా అట్లనే తీసుకుపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతూ కొన్ని వేల మంది పేద విద్యార్థులకు ఆవిడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నది. చాలామంది మనలో కూడా ఉన్నారు అక్కడ స్కూల్లో, గండిపేట స్కూల్లో చదువుకున్న వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఒక సేవాభావంతో అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కుటుంబం మరి ఏందో భువనేశ్వరి తల్లి, మరి నందమూరి రామకృష్ణ గారు, మరి మన అందరి నందమూరి బాలకృష్ణ గారిని చూస్తే తెలుస్తుందని అంటున్నా.
ఏ ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారు రాజకీయాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలే, రాజకీయాలలో సెక్రటేరియట్ చుట్టూ తిరగలే, పైరవీలు చేసుకోలే. ఒక మన బాలయ్య బాబు, మన జై బాలయ్య అయితే సినీ ఇండస్ట్రీలో దిగ్గజంగా ఉన్నాడు. మరి నందమూరి రామకృష్ణ గారు వ్యాపార రంగంలో ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వరి తల్లి ట్రస్టులో ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా అధికారం వచ్చింది కదా అని సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పైరవీలు కానీ వేరే పనులు కానీ చేయలే. అది అన్న నందమూరి తారక రామారావు గారి చరిత్రని మరొకసారి తెలియజేస్తున్నా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటాం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటాం. అంటే విశ్వాన్ని ఏలిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాముడైన కృష్ణుడైనా మనం చిన్నప్పటి నుంచి చూసింది ఎన్టీ రామారావు గారు కదా. రాముడు ఎట్లుంటాడు అంటే ఎన్టీ రామారావు అంటాం, కృష్ణుడు ఎట్లున్నాడంటే ఎన్టీ రామారావు అంటాం. కానీ శివుడు ఎట్లున్నాడంటే నేను మాత్రం చంద్రబాబు నాయుడు అంట. ఎందుకంటారో కూడా చెప్తా. శివుని వల్లే, ఆ పరమశివుని వల్లే మనసులో గొంతులో బాధ ఇక్కడ పెట్టుకొని, మీ బాధలు నా బాధలు అని ఇక్కడ బాధలు పెట్టుకొని, కన్నీళ్లు లోపల పెట్టుకొని, కన్నీళ్లు కార్వకుండా, బాధను లోపల మింగకుండా, బయటికి కక్కకుండా, ఈ బాధ నా దగ్గరనే ఉండాలి, ఈ విషయం నా దగ్గరనే ఉండాలి, అప్పుడే నేను దృఢంగా తయారైతా, మీ బాధలు నా బాధలుగా భావించి నేను మిమ్మల్ని కాపాడుతా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని అవమానాలకు గురయ్యిండు, ఎన్ని అవహేళనకు గురయ్యిండు, కుటుంబ సభ్యులను ఎన్ని అవమానించినా కూడా నిట్టూరంగా ఒక్క నిప్పురవ్వై నేను ఉంటా, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ నేనే వస్తా అని మరి ఈరోజు అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 76 ఏళ్ల నవ యువకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి యువకుడు ఇంత పని చేస్తుండంటే ఒక్కసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని గట్టిగా చప్పట్లు కొట్టున్నాను.